ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియులారా, బాగున్నారా? నేను కూడా బాగున్నాను. సమయమందు మీ ఎదుటికి ఒక అద్భుతమైన సందేశం తీసుకొని వచ్చాను. ఈ సందేశం ద్వారా మీ ఆత్మీయ స్థితిలోనూ మనం ప్రభు పట్ల కలిగి ఉన్న ఆత్మీయ స్థితిలో మరింత ఆత్మీయ ఆయుష్ను కలిగి ఉండడానికి, అలాగే మన అనుదిన జీవితాలలో మనం అనుభవించే ప్రతి ఒక్క సందర్భానికి ఉపయోగకరమైన, ఆత్మీయంగా మనల్ని ఇంకా ప్రభులో కొనసాగించే ఒక గొప్ప సందేశం మీ ఎదుటికి తీసుకొని వచ్చి ఉన్నాను. అందరూ ప్రతిదినము వాక్యం చదువుకుంటూ ఉన్నారా? దేవునితో గడుపుతూ ఉన్నారా? మీరు గడుపుతూ ఉన్నారని సంతోషిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు మన సందేశం యొక్క టైటిల్ ఏంటి అంటే, అన్ని వేళలా ఆయనను హత్తుకొని ఉండడం అంత సాధ్యమా? అవును, నువ్వు దేవుడిని విశ్వసించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆయనను అన్ని వేళలా హత్తుకొని ఉండడం అంత సాధ్యమైన విషయము కాదు. కానీ ఈరోజు సందేశం ఈ యొక్క అన్ని వేళలా ప్రభువును హత్తుకున్న ఒక వ్యక్తి గురించి. బైబిల్లో చూస్తే మనకున్నారు చాలామంది. ప్రాముఖ్యంగా మనం ఒక ఇద్దరు వ్యక్తుల గురించి మనం ధ్యానిద్దాం. ఈరోజు రూతు గ్రంథం యొక్క ధ్యానం మనం తెలియజేస్తాం. ఒకసారి ధ్యానిద్దాం. అది న్యాయాధిపతులు ఏలుతున్న సమయం. న్యాయాధిపతులు ఏలుతున్న సమయంలో రూతు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని మాట విని పాలన చేసేవాళ్ళు కరువైన పోయిన కాలం, రాజు లేని కాలంలో మరి మనిషి దేవుని ఆజ్ఞను, మరి దేవుని మాటను దేవుడు చెప్పినట్టుగా సరైన క్రమబద్ధంలో జీవించకపోవడం వల్లే మరి ఆ సమయంలో కరువు రావడం జరుగుతుంది. మరి ఈ రోజుల్లో దేవుని యొక్క మాటను వినకపోవడం వల్లే మన జీవితాల్లో కూడా ఆత్మీయ కరువు, అలాగే భౌతికమైన కరువు కూడా అందరికీ ప్రాప్తిస్తూ ఉంది. దేవుని యొక్క ఆజ్ఞను, దేవుని యొక్క మాటను దేవుడు అనుకున్న రీతిగా జీవించకపోవడం వల్లే మన కుటుంబంలో అనేకమైన పరిస్థితులు దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. ఇక్కడ చూసినట్లయితే దేవుడు ముందుగానే చెప్పేశాడు, న్యాయాధిపతుల కాలంలో మరి ఈ రీతిగా జరగడానికి దేవుని ఆజ్ఞ మీరడమే. న్యాయాధిపతుల్లో జరగకముందు దేవుడు ఇశ్రాయేలీయులకి ఆజ్ఞ ఇచ్చాడు. అది మనం బైబిల్ నుంచి ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుకుందాం. ఇక్కడ దేవుడు ఇది నూతన యుగానికి ఎవరైతే మోషే వెంబడ ప్రయాణం చేస్తూ మరి ద్వితీయోప అంటే మరొకసారి ఉపదేశించటం, 20 ఏళ్ళు పైబడిన వ్యక్తులు ఎవరైతే మిగిలి ఉన్నారో, ఇశ్రాయేలీలో పాపం చేసి
దేవుడు చెప్పినట్టుగా చనిపోయిన తరం తర్వాత మరో తరం పుట్టుకొచ్చిన తరానికి మోషే తిరిగి మళ్ళీ ఉపదేశిస్తున్నాడు దేవుడు ఆజ్ఞలను. ఆ యొక్క ద్వితీయోపదేశ కాండ నుంచి 28వ అధ్యాయంలో 1 నుండి 3 వచనాలు ఏమనుందంటే, మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయమునున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిలో జ్ఞాపకము చేసుకొనుము. ఆహారము వలనేగాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకై ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఉన్న ఎరుగని మన్నాతో నిన్ను పోషించను. చూడండి, ఇక్కడ ఏం సెలవిస్తున్నాడంటే దేవుడు శోధిస్తాడట. నేడు నేను ఆజ్ఞాపించిన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకున్నటకు నిన్ను అణుచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరాలు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించి మార్గం అంతటిన జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు మరి న్యాయాధిపతుల కాలంలో కూడా వారి ఆజ్ఞలను అనుసరిస్తున్నాడో లేదో తెలుసుకున్నటకు, అలాగే వారి పాపం వల్ల కూడా దేవుడు వారిని కరువు చేత శోధించాడు. కానీ ఆ కరువులో మరి దేవుని వైపు తిరగవలసిన వ్యక్తులు మరి దేవుని వైపు తిరగలేదు, దేవుడు మాట వినలేదు. చివరికి వారికి కరువే ప్రాప్తించింది. అలాగే ఇదే ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునే నెడలా నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని నెడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చును, నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దిక్కుటెద్దులు, నీ గొర్రెల మేకల మందలు దీవింపబడును. చూడండి, దేవుడు మాట వింటే ఏ ఆశీర్వాదాలు, భౌతికమైన ఆశీర్వాదాలు ఏ రకంగా మరి ఉంటాయో, అదేవిధంగా దేవుడు కూడా ఆయన ఆజ్ఞని వింటున్నారో లేదో కూడా శోధిస్తూ ఉంటాడట. ఆజ్ఞలను శిరస వహిస్తూ ఉన్నారా లేదా అనేది శోధించి మరి ఆకలి కలుగజేసి పోషిస్తాడట. అదే 28వ అధ్యాయం 13-16 వచనాలు చదువు. నేడు నేను మీకు ఆజ్ఞాపించే మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి కానీ ఎడమకు కానీ తొలగి అన్య దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలనని నేడు నేను ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనే ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమించును. నీవు పైవాడువుగా ఉందువు కానీ క్రింది వాడువుగా ఉండవు. దేవుడు ఆజ్ఞని పాటిస్తే దేవుడు ఆశీర్వదిస్తాను, దేవుడు దీవిస్తాను అని చెప్పి తన ఆజ్ఞలోనే సెలవిచ్చారు. కానీ మరి న్యాయబద్ధుల కాలంలో ఇష్టానుసారమైన పాపం జరుగుతూ ఉంది. దేవుడికి వ్యతిరేకమైన విధానంలో మరి అనేక మనుష్యులు మరి తిరగడంతో కరువు ప్రాప్తించింది. దేవుడు అనుమతించాడు కరువుని. మరి అదే సమయంలో కరువులో ఉన్నప్పుడు మరి రూతు గ్రంథంలో మనం చూస్తాం, నయోమి అనే వ్యక్తి అలాగే నయోమి భర్త కలిసి
మోయాబు దేశానికి ప్రయాణం చేసి వెళ్తారు. మోయాబు దేశానికి వారు ప్రయాణం చేసి అక్కడ జీవించడానికి వెళ్తారు. ఈ కరువు నిమిత్తం, ఈ కరువు గురించి మరి దేవుని మాట ఏమైతే ఉందంటే దేవుడే పరిశోధిస్తాడని. మరి ధర్మశాస్త్ర గ్రంథం వీరికి చెప్పేవారే లేరు, రాజే లేరు. మరి ఆ రోజుల్లో మరి సరైన ఆత్మీయ దైవోక్తి లేదు, ఎవరు వివరించేవారు లేరు. మరి అక్కడ నుంచి మరి వాళ్ళు వేరే పట్టణానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి వారు ఆ మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత మరి అర్ధాంతరంగా తన భర్త చనిపోవడము, మరి భర్త చనిపోయిన తర్వాత నయోమి ఒంటరిగా మిగలడం, తన ఇద్దరు కుమారులకు వివాహమైన తర్వాత వారు 10 సంవత్సరాల తర్వాత వారు చనిపోవడము, కోడళ్లతో మరి ఆ ముగ్గురే మరి మిగిలిపోవడం ఆ యొక్క కుటుంబంలో మరి జరుగుతుంది. మరి దేవుని మాట మరి అదే సమయంలో దేవుని మాట ఆ కష్టాల్లో వింది నయోమి. దేవుడి మాటని ఆ కష్టాల్లో వింది. భార్యాభర్తలు, భర్త కొడుకులు మరి దేవుని మాట, దేవుని యొక్క విధులను మరి వాళ్ళు బ్రతికున్నప్పుడు మరి పాటించారో పాటిలేదో తెలియదు. కానీ మరి కరువులో కూడా దేవుడు పోషిస్తాడనే విశ్వాసం వారికి లేకపోయి ఉండొచ్చు బహుశా. ఆ దేశాన్ని విడిచి, బెత్లెహేమును విడిచి వాళ్ళు మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. మనం చూస్తాం న్యాయాధిపతుల కాలంలో మరి రూతు గ్రంథం నుండి మరి 1వ అధ్యాయం 1-2 వచనాలు మీరు చూసినట్లయితే వారు ప్రయాణం చేసి మోయాబు దేశానికి వెళ్ళినట్టుంటుంది. వెళ్ళిన తర్వాత వారు మరణమైనట్టు అక్కడ రాయబడి ఉంది. దేవుని మాట కష్టాల్లో మరి వినే లక్షణం మీకు కూడా ఉందా? దేవుని మాట ఏదైనా జరిగిన తర్వాతే వినే లక్షణం మీకుంటే అది చాలా అనర్థాన్ని కలిగిస్తుంది. దేవుని మాట మరి మీరు ముందుగానే వినాలి. దేవుని మాట ముందుగానే వింటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు ముందుకు నడిపిస్తాడు కష్టాల్లో కూడా. రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశమును విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమయ్యిరి. చూడండి, ఇక్కడ దేవుడి మాట వినే లక్షణం ఇప్పుడు కనపరుస్తూ ఉంది నయోమి. మరి కొన్ని చరిత్ర గ్రంథాల్లో చూస్తే వారు బెత్లెహేము రొట్టెల ఇల్లు అనే అర్థం వస్తుంది. బెత్లెహేం అనే పేరుకి, బెత్లెహేం అనే గ్రామానికి, ఆ బెత్లెహేం అనే ఆ పట్టణానికి రొట్టెల ఇల్లు అంటే సమృద్ధిగా అని. అక్కడ రొట్టెల ఇల్లు, అక్కడ ఆశీర్వాదం దాగుంది. కానీ అదే సమయంలో మరి వీరి ఫ్యామిలీ మరి తన భర్త ప్రభావం వల్ల, తన కుమారుల ప్రభావం వల్ల తెలియదు కానీ వారు దేవునిపై విశ్వాసం ఉంచకుండా మరి అక్కడికి బయలుదేరారు. బయలుదేరారు విశ్వాసం లేని దేవుని మీద, దేవుని గ్రంథం మీద, దేవుని ధర్మశాస్త్రం మీద వారికి అవగాహన లేకపోవడం వల్ల మరి వారు అక్కడికి వెళ్ళారు. మరి తన పెనిమిటిని, తన కుమారులను, కుటుంబాన్ని కోల్పోయిన స్త్రీగా నయోమి మోడుబారిన జీవితాన్ని జీవిస్తూ ఉంది. మరంట కష్టాల్లో విందంట. మరి ప్రియ సహోదరుడే, సహోదరి, కష్టాల్లోనే కేవలం దేవుడి మాటను వింటున్నావా? జాగ్రత్త. అంతా కోల్పోయిన తర్వాతే దేవుడి మాటను వింటూ ఉన్నావా? సహోదరుడా, సహోదరి, గ్రహించు. దేవుడి మాట ముందే వినడం శ్రేష్టం. మరి కొన్ని చరిత్ర గ్రంథాల్లో చూసినట్లయితే మరి అదే కరువు సమయంలో మరి బోయజు ఎక్కడున్నాడు అని నా పరిశీలనలో నేను గమనించి చూశాను.
అదే కరువు సమయంలో మరి బెత్లెహేము నుండి మరి ఈ మోయాబు దేశానికి మరి వెళ్ళే క్రమంలోనే మరి బోయజు కూడా ఆస్తిపరుడైని అని చెప్పి రాయబడి ఉంది గ్రంథంలో. తదుపరి మీతో నేను ఒకసారి పంచుకుంటాను. మరి అదే సమయంలో బోయజు కూడా ఆస్తిపరుడుగా ఉండి అక్కడే అదే కరువు ప్రాంతంలో జీవిస్తూ ఉన్నాడు. కానీ ఆ బంధువుడి దగ్గరికి వెళ్ళడానికి మరి 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 నయోమి భర్త మరి ఏ విధంగా మరి దాన్ని తీసుకున్నాడో తెలియదు. కానీ ఆ కరువు సమయంలో తన ఫ్యామిలీని తీసుకొని తాను మాత్రమే మోయాబు దేశానికి వెళ్ళినట్టుగా ఉంది. అదే కరువు సమయంలో మరి ఆస్తిపరుడైన వాళ్లకున్న ఆయన దాచుకున్నటువంటి జంతు సంపద, ఆ యొక్క ఒలీవ నూనెలతో వ్యాపారం చేసి తన బంధుమిత్రులు తనకున్న వారు ఎవరైతే యూదులైతే ఉన్నారో వారు దేశాన్ని విడవకుండా, ప్రభువా చావైనను బతికైనను ఇదే దేశంలో ఉంటాం, నువ్వు దీవిస్తావు, నువ్వు ఇస్తావు అని వాళ్ళకు తోచింది పనులు చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ యొక్క తనకున్న పొలంలోనే అటువంటి వ్యక్తులు ఎవరైతే విశ్వాసం కలిగి ఉన్నారో అదే వ్యక్తులు కలిగి మరి దేశం అంతా కరువున్నా ఏమాత్రము విడవకుండా దేవుడు ఆజ్ఞని గ్రహించి మరి బోయజు అదే ప్రాంతంలో ఉండడం జరిగింది. ఉన్న సంపదనే మరి ఆహారం లేని పొలం పండకపోయినా, ఆహారం లేకపోయినా జంతు సంపదను ఉపయోగించుకుంటూ ఒలివ విధానంలో మరి ఒలివ చెట్ల విధానంలో మరి నూనెల విధానంలో కొన్ని వాళ్ళ తాతల కాడి నుంచి ఆస్తిని మరి దేవుడిపై విశ్వాసంతో ఉపయోగించి అలానే దేవుడు జవాబిస్తాడని విశ్వాసంతో ఆల్టర్నేట్ చూసుకుంటూ బ్రతుకుతూ ఉన్నాడు. దేవుని దగ్గరే దేవుణ్ణి విశ్వసించి దేవునితో గడుపుతూ ఉన్నాడు. మరి అదే సమయంలో దేవుడు ఆహారం ఇచ్చాడు. బోయజు ప్రార్థన విన్నాడు. ముందుకు వెళ్ళాం. మరి ఆ యొక్క భావన, ఆ యొక్క విధానం నయోమి యొక్క ఇంటి పెద్దకి లేదు, నయోమికి కూడా లేదు. కాబట్టే వారు ఆహారం కొరకు కరువు వచ్చిందని దేవుడు వాగ్దానం చేసిన మరి పట్టణాన్ని విడిచి వెళ్ళిపోవడం అది ఎంతో కొంత వాళ్ళ కుటుంబంలో నష్టానికి దారితీసింది. అయినను దేవుడు వాళ్ళని వదిలిపెట్టలేదు. మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే కష్టాల్లో వింది దేవుడి మాటను. ఆ తర్వాత దేవునితో మరి నడిస్తే మరి కష్టాలు ఉంటాయా? మరి బోయజుకు కూడా మరి ఆహారం దొరకలేదు, కానీ తను మరి అదే కష్టాల్లో నడిచాడు. కానీ ఉన్న ఆస్తిని, పాతకాలం ఆస్తిని మరో రకంగా ఉపయోగించుకుంటూ దేవుడితో నడిచాడు. ఇక్కడ చూసినట్టయితే దేవుడితో నడిస్తే కష్టాలు ఉంటాయా, పరీక్షలు ఉంటాయా అంటే దేవునికి గుడ్ బై చెప్పే వాళ్ళు చాలామంది ఉంటారు. దేవుడితో నడిస్తే నష్టం, దేవుడి దగ్గరికి వెళ్తే జవాబు రాదు, తెలీదు, మాకేమి మేలు కరగట్లేదు, ఏది కూడా మాకు మేలు కలగట్లేదు, ఏది కూడా మాకు అనుకున్నట్టుగా జరగట్లేదు అని చెప్పి దేవుడికి దూరంగా వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి నువ్వు ఏ కోవలో ఉన్నావు? నేను ఈ రూతు గ్రంథం నుంచి 1వ అధ్యాయము 15వ వచనం. ఆమె ఇదిగో నీ తోడికోడలు, తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకు తిరిగిపోయినదే, నీవును నీ తోడికోడలు వెంబడి వెళ్ళమనెను. చూసారా? మీకు తెలుసు ఋతు గ్రంథం మీరు చదివిన వాళ్ళకు ఉందంటే మరి ఇద్దరు కోడలు ఆమెతో పాటు ఏడ్చింది, ఆమెతో పాటు ఉంది. కానీ చివరికి మళ్ళా తిరిగి మోయాబు దేశానికి వెళ్ళడానికి సిద్ధపడింది. తను వేరైపోవడానికే సిద్ధపడింది మరి అత్త చెప్తే. అదేవిధంగా మరి దేవునితో నడుస్తాను, దేవునితో ఉంటాను అని దేవుడిపై విశ్వాసం ఉన్నవాళ్ళు మరి గ్రహిస్తే ఆ వచ్చే కష్టాలను, ఆ పరీక్షలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి.
ఆ కష్టాలలో, ఆ బాధల్లో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు, ఆ పరీక్షలలో ఎన్ని విషయాలలో దేవుడు పరీక్షిస్తాడో, ఎన్ని విషయాలలో దేవుడు అనుగ్రహిస్తాడో మరి నువ్వు గ్రహించి ఆయనను హత్తుకొని ఉండడం ఉన్నతమైన ఆలోచన. విడువన ఆత్మీయతగా ఉండడం ఉన్నతమైన ఆలోచన. ఇక్కడ ఓర్ప దానికి చోటు ఇవ్వలేదు. ఓర్ప మోయాబు స్త్రీ. ఆ మోయాబుకే, ఆ శపితమైన మోయాబుకే మళ్ళీ తిరిగి వెళ్ళడానికి ఒప్పుకుంది. మళ్ళీ తిరిగి నీకు జవాబు ఇవ్వలేదని, దేవుడు జవాబు ఇవ్వలేదని, దేవుడితో ఉండడానికి ఇష్టపడని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దానికి సాదృశ్యంగా మరి ఓర్ప తన జీవితాన్ని కనపరుస్తూ ఉంది. ఇక్కడ కేవలం సమృద్ధిలోనే దేవుడితో ఉండాలా? కష్టాలు కేవలం సమృద్ధి ఉన్నప్పుడే దేవుడితో ఉంటాను, కష్టాలు ఉన్నప్పుడు నేను ఉండను అంటే అది దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు. దేవుడు ఆజ్ఞను పాటిస్తున్నావా లేదా అని. అలాగే ముందుకు వెళ్దాం. దేవుడు నిన్ను పరీక్షిస్తాడు, కొన్ని విషయాల్లో అనుమతిస్తాడు. నువ్వు ఆయనను హత్తుకుంటావో లేదో అని. నువ్వు ఆయనను హత్తుకునే ఆయన పట్ల హత్తుకొని నివసించాలని పట్ల నీలో ఉండే నిన్ను ఆయన ఆదుకుంటాడు. నువ్వు హత్తుకునే లక్షణం కలిగి ఉన్నట్టయితే దేవుణ్ణి, ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఆ హత్తుకునే లక్షణం నువ్వు కలిగి ఉన్నావా? దేవుణ్ణి హత్తుకోవడం సాధ్యమేనా? ఇక్కడ చూసినట్లయితే మనం రూతు గ్రంథంలో 1వ అధ్యాయం 16-17 వచనాల్లో రాయబడి ఉందండి. అందుకు రూతు, నా వెంబడి రావద్దని నిన్ను విడిచిపెట్టు మరియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళిన చోటకి నేను వచ్చేదను, నీవు నివసించిన చోటనే నేను నివసించదును. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందిన చోటనే నేను మృతి పొందినను, అక్కడనే పాతి పెట్టబడదును. మరణము తప్ప మరి ఏదైనా నిన్ను నువ్వే ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైన చేయను కాక నేను. చూశారా? అసలు ఎక్కడమ్మాయి మోయాబు దేశమైన స్త్రీ అన్య దేశంలో దేవునికి అనుకూలమైన స్త్రీలు, దేవుడు చెప్పినట్టుగా వివాహం చేసుకున్నట్టు వారు కాదు. వారిది వేరే విధానం, వేరే వంశం. ఆ వంశంలో ఉన్న వ్యక్తులు ఇద్దరిని వివాహం చేసుకున్నారు. సరే, దేవుడు మరి వాళ్ళ వంశంలోనే వివాహం చేసుకోమని దేవుడు సెలవిచ్చినప్పటికీ, విశ్వాసులనే చేసుకోవాలి అని సెలవిచ్చినప్పటికీ వారు వ్యతిరేకంగానే దేవుడికి చేసుకున్నారు. అయినప్పటికీ సరే, చేసుకున్న తర్వాత దేవుడు మరి వారి పట్ల మరి దేవుడు కనికరించాడు. మరి ఆ రీతిగా ముందుకు వెళ్తూ ఉండగా మరి అర్థాంతరంగా మరి ఒకేసారి మరి ఆ నష్టం జరిగింది, వారి కుటుంబంలో చనిపోవడం. మరి చనిపోయినా కానీ ఆ వ్యక్తి ఓర్ప, నాకెందుకులే ఇక ఈ ముసలావిడితో నేను ఎలా జీవించాలి, ఇంక నా బ్రతుకు నేను బ్రతుకుదామని వెళ్ళిపోయింది. మరి రూతు హత్తుకొని అత్తని హత్తుకుంది. దేవుని దృష్టిలో నయోమిని హత్తుకోవడం అంటే మామూలు విషయం కాదు. మోడుబారిపోయిన జీవితము. ఎక్కడికి వెళుతుందో తెలియదు రూతు. బెత్లెహేముకే వెళ్తుంది, కానీ తన జీవితం ఏమవుతుందో తనకి ఏమాత్రమో తెలీదు. కానీ తనకున్న విషయంలో తన అత్తకు మేలు చేయాలనే విధానం ఎంతో తన్ని బలపరిచింది. ఆ వ్యక్తికి తోడుగా ఉంది. నీ దేవుడే నా దేవుడు. అసలు దేవుడు ఏం మేలు చేశాడు? అప్పటికి కనపడుతుందంతా వ్యక్తులు కోల్పోవడమే. భర్తను కోల్పోయిన స్థితిలో ఉంది, మోడుబారిన జీవితంలో ఉంది తను కూడా. అయినా సరే దేవుణ్ణి విశ్వసించింది. తన కంఠంలో ప్రాణమే మిగిలింది. ఆహారం లేదు, ఒక బ్రతుకు నడవట్లేదు. అయినా సరే విశ్వాసం కలిగి దేవుడిపైనే ఆధారంతో ముందుకు కొనసాగుతూ ఉంది. ఆ సమయంలో ఆ మాట చెప్పడం అంత ఆషామాష విషయం కాదు. మరి ఈ రోజుల్లో కూడా నీదే అదే పరిస్థితి ఏమో. దేవుణ్ణి హత్తుకోవడం నేర్చుకుందాం రూతు దగ్గర నుంచి. ఏ పరిస్థితి అయినా, ఏ విషయమైనా నీ నువ్వే యేసయ్యా, నీవే ఉన్నావు, నీవే తోడు, నీవే నీడ.
నువ్వు ఎలా నువ్వు ఏ రీతిగా నువ్వు నడిపిస్తే ఆ రీతిగా నేను ముందుకు కొనసాగిస్తాను, నీతో ఉంటాను అని మనం చెప్పగలుగుతున్నామా? ఏమొచ్చిందో అంది మరి పరిశుద్ధాత్ముడు దర్శించాడేమో రూతుని. నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు అన్నట్టుగా కన్యాస్త్రీ మరి నయోమిని హత్తుకుంది, దేవుణ్ణి హత్తుకొని ముందుకు కొనసాగింది. మరి ఆ కష్టకాలంలో మరి ఏం జరిగింది? ఆయనతో గలగాలి అంటే కంపల్సరీ దేవుడు ఆ వ్యక్తులను పరీక్షిస్తాడు. దేవుణ్ణి వెంబడించే వ్యక్తులను దేవుడు ఖచ్చితంగా పరీక్షిస్తాడు. నిన్ను నడిచేలా ఆయన చేస్తాడు. ఒకవేళ ఆ పరీక్షలో నువ్వు ఆ పరీక్షకు లోబడితే నిన్ను ఆయనతో నడిచేలా చేస్తాడు. రూతు గ్రంథం నుంచి 1వ అధ్యాయం 11-14 వచనాలు మనం చదువుదాం. నయోమి, నా కుమార్తెలారా మీరు మరులుడి, నాతో కూడా మీరు రానేలా, మిమ్మల్ని పెండ్లి చేసుకున్నట్టుగా ఇంకా కుమారుడు నా గర్భమున ముందురా. నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి, నేను పురుషునితో నుండలేని ముసలిదను, నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కనినను వారు పెద్దవారు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకొందురా. మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషుని లేక ఎంటరి కత్తెలై ఉందురా. నా కుమార్తెలారా అది కూడదు, యెహోవా నాకు విరోధి ఆయను, అది మిమ్మల్ని నొప్పించినంత కంటే నన్ను మరీ ఎక్కువగా నొప్పించదనదని వారితో చెప్పాను. చూడండి, ఆయనతో నడిచేటప్పుడు మిక్కిలి బాధ కలుగుతూ ఉంది. దేవుడు విరోధి అయిన సమయాలు కూడా మన జీవితాల్లో ఉంటాయి. జవాబు రాని కొన్ని పరిస్థితులు మనకి తటస్థిస్తూ ఉంటాయి. ఆ సమయంలో మరి నయోమి అంటుంది, దేవుడు నాకు విరోధి అయ్యాడు, నాకు జవాబు ఇవ్వట్లేదు. ఆ స్థితిలోకి మీరు ఎందుకు వస్తారు? మీరు వెళ్ళిపోండి, నాతో రావద్దు, నాకు కష్టం వచ్చిందని. దేవుణ్ణి వెంబడించడం అంటే ఆయన ఇచ్చే పరీక్షలను ఎదుర్కోవడము, ఆ పరీక్షలను ఎదుర్కొంటూ దేవుడే జవాబిస్తాడని ముందుకు నడవడం. గమనించండి, ఆయన పరీక్షించేటప్పుడు ఆ పరీక్షలోనే ఆశీర్వాదం దాగి ఉంటుంది. భరించలేనంత బాధ కలిగినప్పుడు ఆయనను నువ్వు అపార్థం చేసుకుంటున్నావేమో. ఎలాంటి బాధకు కారణం దేవుడే, నా బాధకు కారణం దేవుడే అని నువ్వు అనుకుంటున్నావేమో. ఆయన మాట నువ్వు అర్థం చేసుకుంటే ఆ బాధలో కూడా ఆయన నీకు నెమ్మదిని కలిగించి జవాబు ఇవ్వగలిగిన దేవుడు. రూతు గ్రంథం నుంచి మరి 2వ అధ్యాయం 19-22లో రాయబడి ఉంది. ఏమనంటే, అంతటా ఆమె అతతో, నేడు నీవెక్కడ ఏరుకుంటివి, ఎక్కడ నీవు పని చేసితివి? నీయందు లక్ష్యముంచిన వాడు దీవింపబడునుగాక అనగా, ఆమె తాను ఎవని యొద్ద పనిచేసినో అది తన అత్తకు తెలియజెప్పి, ఎవని యొద్ద నేడు పనిచేసితునో అతని పేరు బోయజు అనెను. నయోమి బ్రతికున్న వారికి నీ చచ్చిన వారికి నీ ఉపకారము చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడునుగాక. అని తన కోడలతో అనెను. మరియు నయోమియు
ఆ మనుష్యుడును మనకు సమీప బంధువుడు, అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా, మోయాబీయురాలైన రూతు అంతేకాదు, అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతయు ముగించు వరకు తన పనివారి యొద్ద నిలకడగా ఉండుమని నాతో చెప్పెను. అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో, నా కుమారి అతని పనికెత్తలతో కూడనే బయలుదేరుచు వేరొక చేనులోని వారికి నీవు కనబడక పోవటం మంచిది. చూసారా, ఇక్కడ భరించలేనంత బాధ అత్త కోడళ్ళు ఇద్దరు కలిగి ఉన్నారు. నయోమేమో నాకు జవాబీ లేదు, నా ఇద్దరు బిడ్డలు లేరు, 3 బారిన స్థితిలో ఉన్నాను, నాకు దేవుడు విరోధయ్యాడు అని చెప్పి ఆమె బాధలో ఉంటే, ఇక్కడ భర్త పోయిన స్థితిలో రూతు బాధలో ఉన్నప్పటికీ మరి దేవుడిపై మరి విశ్వాసం ఉంచింది. రూతు దేవుణ్ణే విశ్వసించింది. తనతో పాటు మరి నయోమి కూడా మరి కొనసాగుతూ ఉన్నప్పుడు మరి చూడండి, ఆ బాధకు ఓదార్పుగా మరి దేవుడు బోయజును చూపెట్టాడు. భరించలేనంత బాధ దేవుడు ఇచ్చినప్పుడు మరి అంత బాధకు విడుదల మరి బోయజు యొక్క సమీప బంధువుడిని మరి కలవడం మరి జరుగుతూ ఉన్నప్పుడు మరి జరుగుతూ ఉంది. చూసారా, దేవుడు భరించలేనంత బాధ మరి నీకు ఇచ్చితే నువ్వు అపార్థం చేసుకోకుండా, నువ్వు బాధ కారణం నువ్వా దేవుడా, దేవుడే అని చెప్పి దేవుడి వైపు నువ్వు నిందేసే ప్రయత్నమో చేస్తూ ఉన్నావేమో. కానీ అర్థం చేసుకుంటే ఆ బాధలో కూడా దేవుడు ఓదారుస్తాడు. చూసారా, ఆ బంధువు దగ్గరికి వెళ్ళినప్పుడు సమీప బంధువుడు విడిపింపగలిగిన వాడిని దేవుడు చూపించాడు. ఈ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు ఓదార్చే దేవుడు. కేవలం ఆస్తులు, సంపాదనలు, భౌతికమైన ఆశీర్వాదాలు కేవలం ఇచ్చే దేవుడు కాదు, హృదయాన్ని ఓదార్చే దేవుడు. ఆయన ఓదారుస్తాడు. ఓదార్చే వారిని నీ ఎదుట పెడతాడు, నీ పక్కన పెడతాడు, నీ బంధువుల్లో కూడా ఆయన నియమిస్తాడు. ఆయన ఓదారిస్తే ఎవరన్నా దాన్ని మార్చగలరా? ఆయన ఓదారుస్తాడు. ఆయన ఓదార్చే నాథుడు ఆయన. మరి ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రుల అనుమతులతో లేదా అత్త మామల అనుమతులతో ఎంతమంది వారు చేయాలనుకుని చేస్తారు చెప్పండి? ముఖ్యంగా అత్త కోడలు అంగీకరించదు, కోడలు అత్తను అంగీకరించదు. ఏమాత్రం వారిద్దరికి పడదు. ఈరోజు మన భౌతికమైన ఈ లోకానుసారమైన సీరియల్లో కూడా, ధారావాహికల్లో కూడా, అనేక ఎంటర్టైన్మెంట్ సెక్టార్స్లో కూడా మీరు చూస్తూ ఉంటారు. అత్తకి కోడలు అత్తల కంటేనే మరి ఈ నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే సిచ్యువేషన్స్ ఎన్నో ఉన్నాయి. కానీ అదే కాలంలో మరి రూత్ చూడండి, ఎంత భాగ్యం కలిగిన, ఎంత ఆత్మీయతలో మంచి బహుభాగ్యవంతురాలండి రూతు. 2వ అధ్యాయం 12వ వచనం చూస్తాం ఒకసారి. చూడండి, పరిమితులు, అనుమతులు తీసుకొని ఎలా వ్యవహరిస్తుందో చూడండి తన అత్త పట్ల. 2వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు, క్షమించండి, రూతు గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండెను, అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలిమెలెకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయజు. మోయాబీయురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగి వేరుకొందును అని నయోమితో చెప్పగా, ఆమె నా కుమారి పొమ్మెను. చూడండి, తల్లిదండ్రుల పర్యవేక్షణ లేదా అత్తమామల పర్యవేక్షణలో నయోమి
వెళ్ళమంటేనే బయటికి వెళ్ళి ఏం పని చేయాలో కూడా చెప్పి మరీ వెళ్తుంది. ఈ రోజుల్లో చెప్పి వెళ్ళేవారు ఎంతమంది ఉన్నారు? మాయ చేసి మంత్రం చేసి ఇష్టం వచ్చినట్టు వారు అనుకున్నది నెరవేర్చుకోవడానికి ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పి వెళ్ళిపోయే స్త్రీలు, అబద్ధాలు చెప్పి వెళ్ళిపోయే మనుష్యులు ఎంతోమంది ఉన్నారు. ఎంతో తల్లిదండ్రులను శోకం పెట్టడమో, అత్తమామలను శోకం పెట్టడమో, వ్యక్తులు మరి అత్తమామలే సరైన రీతిగా వాళ్ళు వ్యవహరించకపోవడము, అత్త వ్యవహరించకపోవడము, కోడలు వ్యవహరించకపోవడము జరుగుతుంది. ఆ స్థితిలో మరి రూతు మాత్రం నయమును హత్తుకున్నది కాబట్టి, దేవుణ్ణి ప్రప్రథమంగా హత్తుకుంది కాబట్టి తను వ్యవహరించే విధానంలో చాలా అద్భుతమైన ప్రవర్తన కలిగి ఉంది. వినయంగా వ్యవహరించింది. ఆ వినయం ద్వారా దేవుడు అనుగ్రహం, కృప వారి మీద, ఆమె మీద, ఆమెతో పాటు ఆమె కుటుంబం మీదకి కూడా వచ్చింది. దేవుడు వినయంగా వ్యవహరించే వారి పట్ల దేవుని దైవ అనుగ్రహం, కృప వారి మీద ఉంటుందండి, అనుకూలంగా ఉంటూ ఉంది. ఆయన సమయాన్ని మారుస్తారు. దేవుని సమయానికి అనుకూలంగా ఆయన అనుగ్రహ ఐశ్వర్యం వినయంగా వ్యవహరించే వారి పట్ల. వినయంగా వ్యవహరించడం అంటే అతి వినయం దౌర్ద లక్షణం అని మన మనుష్యులు అంటూ ఉంటారు, పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. కానీ నేను ఆ వినయం గురించి మాట్లాడట్లేదు. కానీ దేవుడి పట్ల వినయం, విశ్వాసంతో కూడిన వినయం కలిగి ఉండడం ఎంతో ఉన్నతమైన విధానం. ఇక్కడ చూసినట్లయితే రూతు ఏ రీతిగా వినయాన్ని వ్యవహరించిందో చూస్తాం మనం. రూతు అధ్యాయం 2:3 ఆమె కాబట్టి ఆమె వెళ్ళి పొలంలోనికి వచ్చి చేను కోయువారి వెనుక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగం ఎలిమెలకు వంశపు వాడైన బోయజుది. చూసారా, వెళ్ళక బంధువు దగ్గరికి ఆ పొలం ఆ సమయానికి దేవుడు అనుమతించాడు, అక్కడికి వెళ్ళడానికి కృప చూపించాడు. అంటే ఆమె అనుకోలేదు దేవుడి చిత్తంలో, ఆ దేవుడి ప్రణాళికలో ఆమె వెళ్తూ ఉందని. కేవలం వినయాన్ని వ్యవహరించింది, అత్తమామలకు లోబడింది, అత్తకు లోబడింది, ఆ అత్తకి వినయంతో వెళ్తున్నాను, నేను ఈ పొలానికి వెళ్తున్నానని చెప్పింది. కానీ అనుకోకుండా దేవుడు అనుగ్రహ ఐశ్వర్యం ఎవరైతే బంధువుడు విడిపింపగలలో అదే బంధువుడి పొలంలోకి వెళ్ళి మరి జీవనోపాధి నిమిత్తం అక్కడికి వెళ్ళింది. చూసారా, దేవుడు అనుగ్రహ ఐశ్వర్యం మనుషుల మీద పనిచేయడం మొదలు పెడితే ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళినప్పటికీ వినయంగా వ్యవహరించిన ఆ తీరును బట్టి ఆ అనుగ్రహ ఐశ్వర్యం ఆ వ్యక్తి మీదకి తిరిగి వస్తుంది, ఆ కుటుంబానికి వస్తుంది. మరి ఈ సమయంలో మరి కొనసాగుతూ ఉన్నప్పుడు మరి బోయజుని కలిసిన ఆ యొక్క రూతు ఉన్నప్పుడు నడుస్తూ అలా కాలం ముందుకు వెళ్తూ ఉంది. మరి చూసారా, మరి ఈ సమయంలో మరి బోయజు ఎటువంటి వాడు? ఆశీర్వాద వచనం మాత్రమే పలికేవాడు. ఇతరులతో పలికితే మరి నువ్వు ఎప్పుడైనా నీ జీవితంలో ఆశీర్వాద వచనాలే మరి పలకాలి నీ నోటి నుండి. ఇక్కడ బోయజుని చూసి మనం నేర్చుకుంటాం. తను ఎటువంటి వాడంటే ఆశీర్వాద వచనాలు పలికేవాడు. నువ్వు ఆశీర్వాద వచనాలు నీ జీవితంలో నువ్వు పలకాలి ఇతరులతో. అది హృదయం నుండి రావాలి. ఇతరులు కూడా నీ ఆశీర్వాద వచనం నీ పలికితే వారు హృదయాంతరంగం నుండి వారును నీకు మేలు కలిగే విధంగా వారును హృదయానుసారంగా పలుకుతూ ఉన్నారు. ఉదాహరణకి బాగున్నారా అని చెప్పి అడగడం కూడా ఒక మంచి వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. అదేవిధంగా వాళ్ళ హృదయంలో కూడా మేలు అనుకుంటూ ఉంటారు. ఉదాహరణకి మనం ఎక్కువ రోజులు కలిసిన బంధువులు కూడా బాగున్నారా అని అడుగు. అది ఇలా కాకుండా మరి ఎలా ఉన్నారు, బాగున్నారా, ఏదో మనసు ఎక్కడో ఉన్నట్టుగా, ఇది కాదండి. దేవుడు తెలియజేశాడు, నీ హృదయంలో ఉండే అది రావాలి అని. బోయజు బెత్లెహేము నుండి వచ్చి
4వ వచనం చూద్దాం. 2వ అధ్యాయము. యెహోవా మీకు తోడై ఉండునుగాక అని చేను కోయు వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించుగాక అనిరి. సరే, ఎంత గొప్ప మేలుగా పనివాళ్లతో ఆశీర్వాద వచనాన్ని పలుకుతూ ఉన్నాడు. అలాగే కొత్త నిబంధనలో చూస్తాం, ఒకే నోటి నుండి ఆశీర్వాద వచనము శాపవచనం రాదా కదని. చూడండి, ఆ వినయంగా వ్యవహరిస్తూ ఉన్నాడు బోయేజు కూడా. పనివార పట్ల కూడా వాళ్ళ ఆశీర్వాదాన్ని కోరుచు ఉన్నాడు. వారికి దేవుడు తోడు ఉండాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నాడు. ఇక్కడ ఆశీర్వాద వచనాన్ని పలుకుతూ ఉన్నాడు బోయేజు. నీకు కావాలి అన్నవారి యోగక్షేమ సమాచారం నువ్వు తెలుసుకోవడం వల్ల వారి పట్ల నువ్వు కలిగి ఉన్న ప్రేమ ఆప్యాయతని సూచిస్తూ ఉంది. చూసారా, ఏ వ్యక్తుల గురించైనా నువ్వు క్షేమ సమాచారం, యోగము, ఈ యొక్క వాళ్ళ యోగ్యత, వాళ్ళ యోగ్య విధానం కనుక్కోవడం తప్పులేదు. అది నీ హృదయానుసారం మరి ప్రేమ ఆప్యాయతను సూచిస్తుంది. కనీసం ఈ రోజుల్లో వ్యక్తులు ఉంటారే కానీ వాళ్ళ యోగ సమాచారం కనుక్కోవడం అనేది నష్టమైపోతూ ఉంది, కష్టమైపోతూ ఉంది చాలామంది వ్యక్తులకు. కనీసం నువ్వు అడిగిన నీకు పరిధిలో ఉన్న వ్యక్తులతో కూడా నువ్వు మాట్లాడలేకపోవడం, మరి యోగ సమాచారం కనీసం తెలుసుకోకపోవడం అనేది కూడా చాలా అది ఆప్యాయతహీనతను తెలియజేస్తూ ఉంటుంది. రూతు గ్రంథంలో చూసినట్లయితే తన బంధువుడే మరి బోయేజు ఏం చేశాడో చూద్దాం ఒకసారి. 2వ అధ్యాయం 11వ వచనం. అందుకు ఆమె సాగిలి, నీవు నీ తల్లిదండ్రుల నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. క్షమించాలి, 2వ అధ్యాయము అంతే అండి. తన యోగం, తన గురించి సమాచారం ముందుగానే తెలుసుకున్నాడు. ఎప్పుడైతే తన పొలంలోకి వచ్చిందో, ఆ పొలంలో వచ్చిన తర్వాత తన యోగ సమాచారం ఎటువంటిది, ఆమె చేసిన త్యాగం ఏంటి, వాళ్ళ ఫలితం అంటే ముందు తెలుసుకున్నాడు. తనకు మేలుకరమైనది చేయడానికే సిద్ధపడ్డాడు. సరే, ఎంత గొప్ప ప్రేమ కలిగిన, ఆప్యాయత కలిగిన వ్యక్తి యోగ సమాచారం ముందే కనుక్కోవడము, ముందే చేయడం అనేది ఎంత శ్రేష్టమైన వ్యక్తిగా బోయేజు రూతుకి సహాయపడుతూ ఉన్నాడు. చూడండి, కష్టపడే వ్యక్తులపై మీ కనికరం చూపించడం అనేది అటువంటి వ్యక్తుల వల్ల చాలా ఉపయోగకరం ఉంది. కష్టపడే వ్యక్తులపై మీ కనికరం చూపించండి. అలా ఉండడానికి మీరు ప్రయత్నించండి. అటువంటి వ్యక్తుల వల్ల మీకు ఉపయోగం ఉంటుంది. కానీ ఆ వ్యక్తులను మాత్రం కించపరచడం అనేది వారి పనిని కించపరచడం, వారి వ్యక్తిత్వాన్ని కించపరచడం అనేది అది మీకు దీవెనకరం కాదు. ఉదాహరణకి మనం చూస్తూ ఉంటాం, అనేక కార్మికులు ఉన్నారు జీవితాల్లో. రోడ్లు ఊడ్చడం కానించి మరి ప్రభుత్వ నిధుల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, అలాగే ప్రైవేట్ రంగంలో పనిచేసే వ్యక్తులు, కార్మికులు ఉన్నారు. చేసే తక్కువ పని అయినప్పటికీ, అలాగే ఈ పని అయినప్పటికీ మరి కొందరు వారు పడే కష్టం, ఉన్నతమైన కష్టం, చేసే కష్టం ఎంతో భారభరితమైన కష్టం ఉంటుంది. అందరూ చేయలేని పనులు కొందరు చేస్తూ ఉంటారు. డ్రైనేజ్ క్లీన్ చేస్తూ ఉంటారు, టాయిలెట్ క్లీన్ చేస్తూ ఉంటారు. అందరూ అది చేయలేరండి. అటువంటి వ్యక్తులను మీరు మాట్లాడకపోయినా పర్లేదు, కానీ కించపరచడం అనేది అది దౌర్భాగ్యకరం. వారిని అసహించుకోవడం అనేది కూడా దేవుని దృష్టికి అది ఉపయోగకరం కాదు. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని కించపరిచే విధానంగా మాట్లాడితే వారి విషయంలో మరి దేవుడు వారికి ఇవ్వవలసిన బదులు దేవుడు ఇస్తాడు. కానీ మీరు మాత్రము అటువంటి వ్యక్తులను ఘనపరచడం అనేది ఉన్నతమైన లక్షణం. వారి పని కష్టపడి వారు వర్క్ చేస్తూ ఉన్నప్పుడు, అలాగే మీ ఇంట్లో కూడా కష్టపడే వ్యక్తులపై మీ ఉపయోగకరమైన విధానం మీరు ముందుకు కొనసాగించాలి. ప్రేమించే వారిని భద్రపరచుకోవడం
అది ఉన్నతమైన లక్షణం. మన బోయజు దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. ప్రేమించే వ్యక్తులను భద్రపరచుకోవడం అనేది బోయజు దగ్గర నుంచి మనం చేసుకునే ఉన్నతమైన లక్షణం, ఉన్నతమైన వ్యక్తిత్వం అది. రూతు గ్రంథం నుంచి 2:8-9 అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలములో ఏరుకొనుటకు నువ్వు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. సరే, ఆ బంధువు వచ్చిందే లేదో తను భద్రపరుస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడ ఈ పొలంలోనే. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగునప్పుడు కొండ యొద్దకు పోయి పని వారు చేతిన నీళ్లు త్రాగమని చెప్పగా. సరే, ఇంత భద్రపరుస్తూ ఉన్నాడు, తన గురించి ఇంత ఆలోచించాడు. భద్రపరుచుకుందామయ్యా. సహోదరి, సహోదరా, నిన్ను ప్రేమించు వారిని, నీ బంధువులను, నీ వారిని అనుకున్న వారిని భద్రపరుచుకుంటూ ఉన్నాం. అన్ని విషయాల్లో భద్రపరుచుకుంటూ ఉందాం. భద్రపరుచుకోవడము అది దేవునిపై విశ్వాసంతో భద్రపరుద్దాం. అటువంటి విశ్వాసంతో దేవునిపై ఆధారపడుతూ వారిని భద్రపరుద్దాం. అన్ని విషయాలలో వారిని భద్రపరచుకోవడం ఉన్నతమైన లక్షణం, అది వ్యక్తిత్వం. నువ్వు ఎప్పుడైనా మరి దేవునిపై విశ్వాసంతో, త్యాగంతో, భారంతోనే, లేక ఆయన కొరకు నువ్వు తీసుకున్న ప్రతి దాని విషయంలో, నీ భద్రత విషయంలో ఆయన రెక్కల క్రింద నిన్ను నా దేవుడు సురక్షితంగా తను భద్రపరుస్తాడు. నీకు ఏమాత్రం లోటు చేయడు. ఒకవేళ నువ్వు త్యాగంతో తీసుకున్నావేమో, నువ్వు భరించలేనంత బాధతో నువ్వు తీసుకున్నావేమో దేవుని విషయంలో, త్యాగం చేసి నువ్వు త్యాగంగా తీసుకొని నిర్ణయాలకు, దేవుని కొరకు నువ్వు చేసే ప్రతి ఒక్క విశ్వాసపు క్రియకు దేవుడు జవాబిస్తాడు, దేవుడు భద్రపరుస్తాడు. నీకు ఏమాత్రం లోటు చేయడు. అదే రూతు గ్రంథం నుంచి మరి 2వ అధ్యాయంలో 10-12 చూస్తాం మనం. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశమే నా యందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షము కలిగినో అని చెప్పగా, బోయజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయో నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చుని ఆమెకు ఉత్తరమిచ్చెను. అందుకు ఆమె, నా ఏలినవాడిని, నేను పనికత్తెలతో ఒకదాని కాకపోయాను. నీవు నన్ను ఆదరించి నీ దాసురాలిగా నా యందు ప్రేమ కలిగి మాట్లాడేది, ఇంకా నా ఏడ నీకు కటాక్షం కలిగినని చెప్పాను. చూసారా, ఎంత ఉన్నతమైన విధానంలో దేవుని కొరకు త్యాగంగా తీసుకొని ఆలోచన అదే భారంతోనే ఉన్న రూతు దేవుని విషయంలో అటువంటి గొప్ప ఆలోచన తీసుకొని, నిర్ణయం తీసుకొని తన అత్తతో రావడానికి ఉపయోగపడినప్పుడు, మరి భారంతో ఉన్నావా యేసుక్రీస్తు దగ్గరికి రావడానికి? భారంతోనే వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నావా యేసుక్రీస్తు దగ్గరికి రావడానికి? నన్ను చూడడేమో, నా మాట వినడేమో అని వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నావా? దేవుడిని బాధను తీర్చగల సమర్థుడు, నీకు ఏ లోటు చేయడు. ఇక్కడ రూతును చూస్తాం మనం. బోయజు దగ్గరికి వెళ్ళి సమృద్ధిగా ఆహారం దొరికింది. తన అత్తను కూడా పోషించగలిగింది. ఆహారంలో మరి ఆ పరిగె ఏరుకున్నటకు తన సమీప బంధువుడు సహాయం చేయడం, భద్రపరచడం, తనని, ఆడపిల్లని, యొక్క స్త్రీని. దేవుడు మనకి తృప్తిని కలుగు చేసేవాడు. యేసుప్రభు దేవుడు తృప్తిని కలుగు చేసే దేవుడు. అది ఆత్మీయతలో అయినా సరే,
అది భౌతికమైన ఆశీర్వాదాల విషయంలో కూడా దేవుడు తృప్తినిస్తాడు, ఇంకా మిగిల్చి ఇవ్వగలిగిన సమర్థుడు. అది ఎలా తెలియజేసుకోవచ్చు అంటే రూతు యొక్క జీవితంలో కూడా మనం చూడొచ్చు. 2వ అధ్యాయం 17 నుంచి 18 వచనం. కాబట్టి ఆమె అస్తమయం వరకు ఆ చేనులో ఏరుకొనుచు తాను ఏరుకున్న దాన్ని దుల్లగొట్టగా అవి దాదాపు తూమెడు ఎవలాయను. ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొనిన వాటిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తర్వాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకిచ్చెను. ఇంతటా ఆమె చూడండి, మిగిల్చిందంట, ఇచ్చిందంట. తాను తిన్న తర్వాత తన అత్తకు కూడా తీసుకుని వెళ్ళింది. అంతకుముందు కరువులో ఆశీర్వాదము లేకుండా కరువులో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తులకు దేవుడు ఆశీర్వాదం ఇచ్చి సమీప బంధువుణ్ణి దగ్గరికి తీసుకెళ్ళి మరి వారు ఆహారం ఇచ్చి దేవుడు పోషించగలిగాడు, ఇచ్చాడు. వారు సమృద్ధిగా జీవిస్తూ ఉన్నారు. సమయంలో ఎవరి పట్లైనా ఉపకారం చేసి మనసు ఉంటే అటువంటి వారిని వదులుకోవడం అనేది అది మంచి పని కాదు. ఎవరి పట్లైనా ఉపకారం చేసే వ్యక్తులను ఏమాత్రం మీరు వదులుకోవద్దు, అది మానుకోకూడదు. అటువంటి వ్యక్తులను మీరు వదులుకోవద్దు. అది దైవ లక్షణం, అది దైవ ప్రేరేపణ మనసు. అది అటువంటి వ్యక్తులను మీరు కోల్పోవడం అనేది అది దౌర్భాగ్యం. ఎందుకంటే అటువంటి ఎవరికైనా మేలు చేసే వ్యక్తులు, మంచి చెడు అని కాదు, ఎవరికైనా మేలు చేసే వ్యక్తులు, అటువంటి వ్యక్తులు మీకు కలిగి ఉండడం ఎంతో ఉన్నతమైన లక్షణం. 2వ అధ్యాయం 20వ వచనం మనం చూస్తాం. నయోమి బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారం చేయుట మాననితుడు యెహోవా చేత ఆశీర్వదింపబడును గాక. చూసారా, వారు చనిపోయారు, వారి కుటుంబానికి ఇంకా మేలు చేస్తూ ఉన్నాడు బోయజు. అలాగే మన జీవితంలో కూడా మనం ఆత్మీయంగా చచ్చిపోయి ఉన్నాం. ఏదన్నా ప్రభు తన మనస్సాక్షి నిమిత్తం మనకి సహాయం చేస్తూ మనల్ని చేతులెత్తి పిలుస్తూ నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆత్మీయతలో ఆ స్థితి నుండి నువ్వు లేవాలని జీవాన్ని ఇచ్చి వాక్యం ద్వారా నిన్ను బలపరిచే దేవుడు, తృప్తిపరిచే దేవుడు, నీ నిరుత్సాహం నుంచి కూడా నీకు ఉపకారం చేసే దేవుడు. ఆత్మీయత విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా సరే నీకు ఉపకారం చేసే దేవుడు. ఇది దేవుడు కలిగి ఉన్న మనస్సు బోయజు కలిగి ఉన్నాడు, యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాడు. దేవుడు నీకు జవాబు ఇస్తాడనే నిశ్చయతను కొనసాగాలి, కానీ నిరుత్సాహంతో ఆగిపోకూడదు. ఉదాహరణకు ఒక కండిషన్తోనే ఆటగాడు బరిలోకి దిగి కాన్ఫిడెన్స్ తోటే ఆట ఆడగలడు, కానీ నిందతోనో నిరుత్సాహంతోనో ఆడలేడు కదా. ఒక కాన్ఫిడెన్స్, ఒక నిశ్చయత అనేది దేవుని ఎదుట నీ దగ్గర ఉండాలి. దేవుడు జవాబిస్తాడని అది నిశ్చయత ఉండాలి. అదే నిన్ను దేవుడు ఇవ్వాలనుకున్న జవాబు దగ్గరికి నిన్ను నడిపిస్తుంది, నేను ముందుకు తీసుకుని వెళ్తుంది. రూతు గ్రంథము 2వ అధ్యాయం నుంచి 20వ వచనం నుంచి 23 వచనాలు మనం చూస్తాం. నయోమి బ్రతికున్న వారికి చచ్చిన వారికి ఉపకారం చేయుటకు మాననితుడు యెహోవా చేత ఆశీర్వదింపబడును గాక అని తన కోడలతో అనెను. మరియు నయోమి ఆ మనుష్యుడు మనకు సమీప బంధువుడు, అతడు మనల్ని విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా మోయబురాలైన రూతు, అంతేకాదు అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతయు ముగించే వరకు తన పనివారి యొద్ద నిలకడగా ఉండమని అతనితో చెప్పాను. అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో, నా కుమారి, అతని పనికెత్తలతో కూడానే బయలుదేరొచ్చు. వేరొక చేనులో వారికి నీవు కనబడకపోవటం మంచిది. కాబట్టి ఎవల కోతయు గోధుమల కోతయు ముగి వరకు ఆమె ఏరుకొనుచు
బోయజు పనికత్తెల యొద్ద నిలకడగా నుండి తన అత్త ఇంట నివసించెను. చూడండి ఇక్కడ ఎంతకాలమైంది, 6 నెలలు. మరి పంట కోతలు ఇవన్నీ జరిగేటప్పుడు 6 నెలలు, 12 నెలలు ఇట్లా ఈ కోతలు జరుగుతూ ఉంటాయి. కొంత సమయం అదే అంత ఎగ్జాక్ట్గా తెలియకపోవచ్చు, కానీ ఒక రకమైన పంట విధానం బట్టి ఉంటుంది కాల వ్యవధి. ఆ కాల వ్యవధిలోనే మరి వేచి ఉందంట. ఎవరి గురించి? బోయజు గురించే మరి వేచి ఉందంట. విడిపిస్తాడు, ఈ విధవరాల్ని విడిపిస్తాడు, మరలా వివాహం జరిగిస్తాడు, వివాహం చేసుకుంటాడు అనే ఉద్దేశంతో నిశ్చయంతోటనే రూతు వేచి ఉంది. అలాగే దేవుని విషయంలో, విశ్వాసం విషయంలో జవాబిస్తాడని నిశ్చయత కలిగి మరి కాల వ్యవధిలో నువ్వు ఉంటూ ఉన్నప్పుడు ఆయనతో కొనసాగడం, ఆ కొనసాగే విషయంలో కూడా ఒక దృఢ నిశ్చయంతో నాకు జవాబు ఇస్తాడు అనే ఉద్దేశంతో నువ్వు ముందుకు కొనసాగడం అనేది ఎంతో అద్భుతమైన విషయం. అది కొనసాగాలి. అది ఏ సిచ్యువేషన్ అయినా, ఎక్కడైనా సరే నువ్వు ముందుకు కొనసాగడం అనేది ఉన్నతమైన లక్షణం. అది రూతు కలిగి ఉంది. నువ్వు కూడా అదే కలిగి ఉండాలి. అదే జవాబు ఇస్తాడనే ఉద్దేశంతో నువ్వు కలిగి ఉండాలి. విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసము కలిగించినవాడు, విశ్వాసాన్ని కొనసాగించువాడైన కర్తయు, విశ్వాసమును కర్తయు అయిన ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారిని నువ్వు కలిగి నువ్వు జీవిస్తే నీ ఖచ్చితమైన జవాబు దేవుడిస్తాడు. సమయానుకూలంగా పిల్లలకు ఏమి ఇవ్వాలో, ఏం చెయ్యాలో, ఎలా ఉండాలో అని తల్లిదండ్రులు దేవుడిపై ఆధారపడి తెలుసుకోవాలి. వారికి అది ఇవ్వాలో లేదో, చెయ్యాలో లేదో, అది వారి మేలు కలిగే విధంగా ఉండాలి కదా. మరి అదే ఆలోచిస్తూ ఉంటారు. అది ఏ సమయంలో అసలు ఉపయోగకరమో, ఏది రైట్ టైమో మరి తల్లిదండ్రులు అది మరి వారి పట్ల జరిగించాలి. ఇక్కడ మనం చూస్తాం, రూతు మూడుబాడిన స్థితిలో ఉన్నప్పటికీ, మూడుబాడిన స్థితిలో ఉన్నప్పటికీ నయోమి మోయాబు దేశంలో మరి ఇక్కడ వస్తే మరి సమయోచితంగా ఆలోచించడం స్టార్ట్ చేసింది. రూతు కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టో మరి తను మరి తిరిగి మళ్ళా దేవుడిపై విశ్వాసం కలిగి ఉందో తెలియదు. కానీ 3వ అధ్యాయం 1వ వచనం చూస్తాం. ఆమె అత్తైన నయోమి, నా కుమారేమి నీకు మేలు కలిగినట్టు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా. చూసారా, తన అత్త మేలు కోరిన రూతుకి తాను తిరిగి మేలు చేస్తూ వివాహం గురించి, తన సుఖం గురించి, తన యొక్క సంసార జీవితం గురించి ఆలోచించిన అత్త. ఈ రోజుల్లో ఎవరు ఆలోచిస్తూ ఉన్నారు? అత్తలు కోడల సుఖం కోసం, మేలు కోసం కుట్రలు చేస్తున్నారు, కానీ సుఖం కాదు. కోడలపై అత్త కుట్ర చేస్తే అత్తపై కోడలు కుట్ర చేయడం, అత్త గుద్దితే గుద్దడం, కోడలు గుద్దితే ఇంకా 4 గుద్దులు ఎక్కువ కుట్టడం. వల్లకాడు ఇల్లు జాతర. అది మామకి అల్లుడికి కూడా జరుగుతూ ఉంది ఈ మధ్యలో. కేవలం అత్త కోడల మధ్యలోనే కాదు, వీరి జీవితాల్లో కొడుకులు లేరు నయోమికి. అర్ధాంతరంగా మధ్యలో వాళ్ళ యాత్ర ముగించి వెళ్ళిపోయారు. అది ఏ విషయంలోనో మరి దేవునిపై అవిశ్వాసం కలిగి ఉన్నారో, లేకపోతే దేవుడు అనుమతించాడు గట్టి వెళ్ళిపోయారో తెలియదు. కానీ ఇక్కడ మాత్రం అత్త కోడల విషయంలో ప్రధానమైన అంశంగా మరి చూస్తాం. ఎంత ఇదిగా ఆలోచిస్తుంది, తన భర్తను పోగొట్టిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంది. ఎలాంటి వ్యక్తి రావాలి జీవితంలో, ఎలాంటి వ్యక్తి కావాలి ఇప్పుడే ఆలోచిస్తుంది. తన మేలు కొరకు, తన సుఖం కొరకు కనిపెడుతుంది. నయోమి ఎంత మారిపోయిందో. దేవుని యొద్దకు నువ్వు సిద్ధపడి వస్తే ఆయన నీకు సిద్ధపరిచిన ఆశీర్వాదాన్ని ఆయన సిద్ధపరిచి ఇస్తాడనేది ఎంతో నమ్మదగిన సత్యం. దేవుని కొరకు నువ్వు సిద్ధపడి రావాలి. ఏదైనా సరే ఆయన కొరకు నువ్వు సిద్ధపరచబడి నువ్వు రావాలి. చాలామంది సిద్ధపడి రారు. దేవుని యొద్దకు ఏదైనా చెయ్యాలంటే సిద్ధపడి చెయ్యరు.
ఎట్లా పడితే అట్లా వాళ్ళు ఇష్టానుసారంగా వారికి ఇంట్రెస్ట్ లేనట్టుగా, వారు ఇష్టపడనట్టుగా చేస్తూ ఉంటారు దేవుడి దగ్గర. మందిరానికి వస్తారు కానీ మాట వినరు, మందిరానికి ఇస్తారు కానీ చెవి ఉంచరు, మందిరానికి వస్తారు కానీ ఫోన్లు యూజ్ చేసుకుంటారు. ఎందుకంటే దేవుడు జవాబు ఇవ్వట్లేదుగా. ఇంకా నేను ఎందుకు సిద్ధపడాలి, నేను ఎందుకు కరెక్ట్గా ఉండాలి, నేను ఎందుకు రావాలి? కొందరైతే సరైన రీతిగా, కొందరైతే ఇంకా మరి ఉంటారో ఉండరో తెలియదు కానీ సిద్ధపడరు, రెడీ అవ్వరు దేవుని దగ్గరికి రావడానికి సరైన రీతిగా. ఎందుకంటే నిరుత్సాహం, నిస్పృహ కొంతమంది అయితే, కొంతమందికి నిర్లక్ష్యం, దేవుని పట్ల విశ్వాసం లేకపోవడం. సిద్ధపడాలంట, దేవుని యొద్దకి సిద్ధపడడం ప్రాముఖ్యం నువ్వు జవాబు పొందుకోవాలంటే. ఇక్కడ 1-3 మనం చూసినట్లయితే, ఎవరిని 2వ వచనం చదువుదాం. నీకు మేలు చేయడానికి కుమారి విశ్రాంతి, అంటే వివాహం గురించి ఇక్కడ తెలియజేస్తూ ఉంది. ఎవని పనికత్తల యొద్ద నీవు ఉంటివో, అదే మేలు జరగాలి, రూతుకి మేలు జరగాలి, మనకు మేలు జరగాలి, మన కుటుంబానికి మేలు జరగని అత్త ఆలోచించింది ఇక్కడ నయోమి. ఎవని పనికత్తల యొద్ద నీవు ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రే అతడు కళ్ళమును యవలను తూర్పార పట్టింపబోచున్నాడు. నీవు స్నానము చేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించు వరకు నీవు అతనికి మరుగై ఉండుము. అతడు పండుకొనిన తరువాత అతడు పండుకొనిన స్థలమును గుర్తిరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీదలో ఉన్న బట్ట తీసి పండుకొనవలెను. నీవు చేయవలసిందని తెలియజేయను. చూసారా, దేవుడి బోయజు దగ్గరికి సిద్ధపడి వచ్చింది. దేవుడి దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు మందిరానికి సిద్ధపడి వెళ్ళడము ఉన్నతమైన లక్ష్యం. ఈ రోజుల్లో మనుషులకు తృప్తిగా తిని పండుకునే అవకాశం లేదండి. తృప్తిగా తిని పండుకుందామంటే చింతలు, బాధలు, లేకపోతే లోకానుసారమైన విధానంలో ఏదో ఒక ఆత్మీయ బాధనో, లేకపోతే శారీరక సంబంధమైన బాధనో, మానసిక బాధనో వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఆనందంగా సంతోషించి నిద్రపోవాలి, ఆ నిద్రలో ఆదమర్చి పనుకునేవాళ్ళు. రేపు పాత రోజుల్లో ఎప్పుడు ఎలా నిద్రపోయేవాళ్ళో తెలియదు. పల్లెటూరుల్లో అద్భుతమైన నిద్ర, కంటికి సరిపోయిన నిద్ర వస్తుంది. కానీ ఆయనను ఆశ్రయించే వారికి తృప్తితో కూడిన నిద్రని దేవుడు కలిగిస్తాడు, ఇస్తాడు. ఇక్కడ మనం చూసినట్లయితే రూతు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చూస్తే, 3వ అధ్యాయం 7వ వచనం, బోయజు మనస్సును సంతోషించినట్లు అన్న పానములు పుచ్చుకొని లోపలికి పోయి. చూసారా, బోయజు మనసు సంతోషించినట్ట నా పానం పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొనినప్పుడు. చూసారా, ఎంత సంతోషంగా పండుకున్నాడయ్యా బోయజు. కరువు కాలం దాటింది, దేవుడు ఆహారం ఇచ్చాడు, సంతోషించాడు, కలిగి సంతోషించి పండుకున్నాడు. ఇది కరువైపోయింది ఈ రోజుల్లో. ఇటువంటి స్థితిలో ఉండడానికి ఎవరు లేరు. ఇటువంటి స్థితిలో కొంతమంది ఆస్తి ఉండి కూడా పడుకోలేని పరిస్థితి, టెన్షన్లతోటి బాధ ఉండి కూడా పడుకునేవాళ్ళు, పేదవాళ్ళు ఉంటే తృప్తి కలిగి జీవించి పడుకుని నిద్రపోయే వ్యక్తులు ఈ రోజుల్లో చాలా కరువైపోయారు. వారి జీవితాలలో మేలు జరగక బాధపడుతూనే నిద్రలోకి వెళ్ళేవాళ్ళు, నిద్ర లేకుండా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు ఏ సమయంలో అయినా ఆయన వేడుకోవచ్చు. మనం సేవిస్తున్న దేవుడు కునుకుడు, నిద్రపోడు. మిత్రమా, గుర్తుంచుకో, నువ్వు ఏ సమయంలో ఆయనను వేడుకుంటే ఆయన నీకు జవాబిస్తాడు, ఆయన నిన్ను ఆహ్వానిస్తాడు, దీవిస్తాడు. ఆయనకు కాల పరిమితులు లేవు. పలానా టైం నుంచి పలానా టైంకే ఉండాలని. ఆయన కాలవశుడు, కాలాతీతుడు.
ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఇక్కడ 3వ అధ్యాయం 7-10 వరకు, 7-10లో మీరు చూసినట్లయితే, బోయజు మనస్సును సంతోషించడం పానము పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప ఎదుట వండుకొని ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకున్న మధ్యరాత్రి యందు అతడు ఉలికపడి తిరిగి చూసినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను. అతడు నీవెవరని అడుగగా ఆమె, నేను రూతునను, నీ దాసురాలు, నీవు నాకు సమీప బంధుడవు గనుక నీవు దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందుదువుగా. కొద్దివారే గాని గొప్పవారే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. కాబట్టి నా కుమారి, భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. సరే, మన ప్రవర్తన అంతయు దేవుడు గమనిస్తూ ఉంటాడు. మరి దేవుడు గమనిస్తూ ఉంటాడు. ఏ సమయంలో చేరుకుని చూడండి. ఆ అర్ధరాత్రి కాల సమయంలో కూడా బోయను బతిమలాడుతూ నన్ను విడిపించు అని చెప్పి, ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారిని విడిపించగలిగిన నాథుడు నువ్వు ఏ సమయంలో వచ్చినా కానీ, ఏ పరిస్థితిలో వచ్చినా కానీ, 10 ఏళ్ళయిందా, 20 ఏళ్ళయిందా, ఏ స్థితిలో ఉన్నావు, ఏ బాధలో ఉన్నావు, నువ్వు సమయాన్ని గురించి చూస్తూ ఉన్నావా? నువ్వు ఏ సమయంలో అయినా సరే మోకరించి ఆయన నువ్వు అడిగితే జవాబు ఇవ్వగలిగిన దేవుడు. ఒకవేళ వట్టి చేతులతో ఈరోజు నీ ఇంటిలో లేక నీ మందిరానికి వెళ్ళినప్పుడు కాలం వెళ్ళబుచ్చుతూ ఉన్నావా? దేవుడు నిన్ను ఆ చేతులను నీరసపరచకుండా, నువ్వు ఏ స్థితిలో దేవుడి దగ్గరికి వచ్చావో వట్టి చేతులతో, ఆ స్థితిలో మళ్ళీ తిరిగి వెళ్ళడానికి దేవుడు మళ్ళీ మొగ్గు చూపుడు నిన్ను, నీ చేతులను నింపే నిన్ను ఆశీర్వదించే దేవుడు పంపిస్తాడు. అది రూతు జీవితంలో తను అనుభవించింది, అది సాక్ష్యం ఇస్తూ ఉంది. ఇక్కడ 3వ అధ్యాయం 15-17 వచనాలు మీరు చూసినట్లయితే, మరియు అతడు నీవు వేసుకుని దుప్పటి తెచ్చి పట్టుకొనమని చెప్పగా ఆమె దాని పట్టెను. అతడు 6 కొలల యవలను కొలిచి ఆమె భుజము మీద నుంచగా ఆమె పురములోనికి వెళ్ళెను. ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు అత్త, నా కుమారి, నీ పని ఎట్లు జరిగెను అనగా ఆమె, మనుషుడు తనకు చేసినదంతయు తెలియజేసెను. నీవు వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఈ 6 కొలల యవలను ఇచ్చాను. చూసారా, దేవుడి దగ్గరికి నువ్వు వట్టి చేతులతో ఈ రోజుల్లో వెళ్తున్నావేమో, వట్టి చేతులతో నువ్వు మిగిలిన్నావు. ఆర్థిక పరిస్థితుల విషయంలో కావచ్చు, ఆత్మీయత విషయంలో కావచ్చు, నీ చేతులు వట్టి, నీ హృదయం వట్టిగా ఉందేమో. కానీ దేవుడు నిన్ను నింపుతాడు, నీకు సంతోషం ఇస్తాడు. మునుపుటకు మించిన ఆశీర్వాదం దేవుడు నీకు, మునుపుటకు మించిన ఆశీర్వాదం, ఎవ్వరూ ఊహించలేనంత ఆశీర్వాదము, సమృద్ధి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అది ఆత్మీయత విషయంలో కావచ్చు, ఆర్థిక విషయంలో కావచ్చు, అది అందరికీ మళ్ళీ దీవెనకరంగా మారుతుంది. నేను విస్తరింపజేస్తారు, ఆయన నిన్ను కొనసాగిస్తాడు. రూతు 4వ అధ్యాయం 11-14 వచనాలు. అందుకు పూర్వధారము నుండి నా ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము. యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయను పోలినది గాను చేయబడును గాక. చూశారా, ఏ స్థితిలో అనుగ్రహిస్తాడో, అది అందరికీ ఏ స్థితిని అనుగ్రహించాడో చూడండి దేవుడు ఈ యొక్క రూతుకి. మునుపటి స్థితి కన్నా దేవుణ్ణి మరి కలుగున్న మునుపటి ఆశీర్వాదం కన్నా అత్యధికమైన ఆశీర్వాదం దేవుడు మరి రూతు జీవితంలో ఇచ్చాడు. గర్భఫలం దయచేశాడు. లేయాను పోలిన మరి సంతతిలోకి, ఈ యొక్క వాగ్దాన సంతోషంలోకి జీవితంలోకి వచ్చాడు.
మరి అది ఆశీర్వాదకరంగా మారింది, అందరికీ దీవెనకరంగా మారింది రూతు. యేసుక్రీస్తు వంశావళిలో కూడా భాగమైంది. మోడిపారిన నయోమి జీవితం కూడా మరి ఆశలు చిగురించి సమృద్ధిగా జీవం ఇచ్చిన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు. తను కోల్పోయింది పెనిమిటిని కుమారులను నయోమి, కానీ తన జీవితంలో కూడా ఆశలు చిగురించి సమృద్ధి కలిగిన ఆశీర్వాదాన్ని నయోమికి ఇచ్చిన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు. రూతు అధ్యాయం 4 అధ్యాయం 15-17 వచనాలు మీరు చూసినట్లయితే, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే ఎక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను. 7 కుమారుల కంటే ఎక్కువ ఉన్న కుమార్తె రూతు. ఆ కుమార్తె కుమారులు లేని సమయంలో కుమారులుగా ఉన్న కుమార్తెగా ఉన్న రూత్ అండి. ఎవరండి ఈ రోజుల్లో ఉన్న వ్యక్తులు అత్త దగ్గర కొడుకు లేకుండా అత్త దగ్గర ఉన్న స్త్రీ ఇప్పుడు మంచిగా అత్త తన యోగక్షేమాలు చూసి మరి పనిచేస్తే దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు ఆదుకున్నాడు, ఓదార్చాడు. నయోమికి కూడా మోడిబారిన స్థితి నుండి ఓదార్చి తనున్న స్థితిని మార్చేశాడు. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెను అని చెప్పి అతనికి ఒబేదు అని పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషీ యొక్క తండ్రి. మన కొరకు కూడా కుమారుడు పుట్టాడు. ఆయన నజరుడైన యేసుక్రీస్తు. ఆయన ఉంటే సమృద్ధి, మీలో సర్వ సమృద్ధి. అది శాంతి విషయంలోనూ అన్ని విషయాలలో మీకు సమృద్ధి కలుగుతూ ఉంది. మీరు విస్తరిస్తారు ఆయనను విశ్వసించడం ద్వారా. మీరు ఘనపరచబడతారు ఆయనను విశ్వసించడం ద్వారా. మొదట బాధ జీవితంలో నయోమి మునిగిపోయింది, శోక సంద్రంలో ఉంది దేవుడి మాట వినకపోవడం వల్ల. దేవుడి మాట ఎప్పుడైతే విందో అప్పుడు దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క సమృద్ధిని అనుభవించింది. దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికలో భాగమైంది రూతు. తను చేసిన దేవుని కొరకు చేసినటువంటి ధైర్యాన్ని, తీసుకున్న డిసిషన్ బట్టి, తీసుకున్న ఆలోచన బట్టి అద్భుతంగా తన జీవితం ముగింపుంది. నయోమి ఉన్న స్థితిలో ముగించలేదు, అదే మోడుబారి స్థితిలో ఏమాత్రం ముగించలేదు. దేవుడు తనకు అద్భుతమైన ముగింపిచ్చాడు. మనమళ్ళతో గొప్ప రాజుని భూమి మీదకి రావడానికి, దేవుడు అదే వంశంలో రావడానికి మరి భాగంగా రూతు యొక్క జీవితం ఉంది. చుట్టూ అంతా వ్యతిరేకమైన వంశపు వాతావరణము, పాపంతో కూడిపోయిన మోయాబులో అద్భుతమైన స్త్రీ రావడం అనేది దేవుడి యొక్క ప్రణాళిక. నీ చుట్టూ ఎటువంటి విధానాలు ఉన్నప్పటికీ దేవుడి కొరకు నువ్వు సిద్ధపరచబడితే నిన్ను ఆశీర్వదించి, నీ వారిని ఆశీర్వదించి, నిన్ను అద్భుతంగా ఆయనకు సాక్షిగా, ఆయనకు ఇతరులకు ఆశీర్వాదకరంగా నిన్ను మలుచుకునేటకు దేవుడు ఉన్నతమైన దేవుడు. ఈ సమయం ముందు మరి అన్ని వేళల్లో కష్ట నష్టాలలో, బాధలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, జవాబు రాని స్థితులలో, కోల్పోయిన స్థితులలో, నిందలు ఉన్న సమయంలో కూడా అన్ని వేళల కష్టములో, నష్టములో, ఇరుకులో, ఇబ్బందులలో, కలిమిలో, లేమిలో ఆయనను హత్తుకోవటం సాధ్యమా? అంత సాధ్యమా?
హత్తుకున్న స్త్రీని చూస్తున్నాం. ఇక్కడ బోయజును చూస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ అన్ని వేళల్లో హత్తుకున్న బోయజుని అలాగే రూతుని చూస్తూ ఉన్నామయ్యా. విశ్వాసంలో కరువులోనూ బోయజు జీవించాడు. తనకున్న సంపదని సరైన రీతిగా ఉపయోగిస్తూ, అలాగే రూతు కూడా భర్తను కోల్పోయినప్పటికీ మరి ఆ స్థితిలో ఉంటూ ఉన్నప్పుడు విశ్వాసాన్ని కనపరిచింది. అటువంటి కష్టాలలో కూడా నీ పైన ఏమాత్రము విడిపోక నిన్ను హత్తుకుంది. తండ్రి, ఆ స్త్రీకి మేలు స్త్రీ ద్వారా కుటుంబానికి మేలు చేశారయ్యా. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు ప్రభా. మీకు వందనాలు తండ్రి, స్తుతులు, స్తోత్రములు దేవా. ఈరోజు ఈ వర్తమానాన్ని విన్న ప్రతి ఒక్కరిలో అన్ని వేళలా నిన్ను హత్తుకునే జీవితాన్ని ఇవ్వయ్యా. ఏ స్థితిలో అయినా నిన్ను విడవకుండా, ఏ మూడు భారీ జీవితంలో అయినా నిన్ను విడవకుండా, నిన్ను హత్తుకొని సత్ప్రవర్తన కలిగి జీవించే విధానం ఇవ్వయ్యా. పరిశుద్ధతను, పవిత్రతను మీరేదైతే కలిగి ఉండమన్నారో ఆ జీవితాన్ని కలిగి ఉండడం, ఏ స్థితిలో ఉన్నప్పటికీ ముందుకు కొనసాగడము అనేది ఉన్నతమైన విధానముగా అది పరిగణించబడుతుంది మీ దృష్టిలో. ఇటు స్థితిలో నన్ను మమ్మల్ని ఉండనియండి అయ్యా, ముందుకు నడిపించండి అయ్యా. మీ జవాబునివ్వండి అయ్యా, మీ పరిశుద్ధతనివ్వండి అయ్యా, మీ పవిత్రతనివ్వండి అయ్యా, మీ నెమ్మదినివ్వండి అయ్యా, సమృద్ధి కలగనివ్వండి అయ్యా, జవాబునివ్వండి అయ్యా. రూతు కలిగి ఉన్న 3 బారు స్థితి నుండి, నయోమి కలిగి ఉన్న 3 బారు స్థితి నుండి అద్భుతమైన స్థితిలోకి మమ్మల్ని తీసుకుని వెళ్ళండి అయ్యా. మా విధానాన్ని మార్చండి అయ్యా. మీకు అంగీకారంగా జీవించేలాగా సహాయం చేయమని వేడుకుంటూ, నీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ, ప్రతి ఒక్కరి స్థితిలో ఆశలు చిగురించు అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందుకునే విధముగా మీరు దీవించి ఆశీర్వదిస్తారని కోరుచు యేసు నామములో ఈ ప్రార్థన మనవులు సమర్పించి అడిగి మీ ఇద్దరుని పరలోక జవాబు పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్.